నమస్తే. వైసీపీకి నో ఛాన్స్ అంటున్న సర్వే రిపోర్ట్. చంద్రబాబు ధీమా అదేనా? మళ్ళీ వచ్చేది మనమే, అధికార పీఠం దక్కేది మనకే. ఇది రీసెంట్ గా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తన పార్టీ నేతలతో అన్నమాట. ఒక పక్క 5 ఏళ్ల పాలన ఇంకా ముందుంది, అప్పుడే మళ్ళీ గెలుపు మనదే అని బాబు గారు అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఊరికే గాలికి మాటలు వదిలే రకం కాదు చంద్రబాబు. ఆయన ఒక మాట అన్నారంటే దాని వెనుక 100 లెక్కలు ఉంటాయి. మరి చంద్రబాబు టేబుల్ మీద ఉన్న ఆ సీక్రెట్ రిపోర్ట్ ఏంటి? అసలు ఏపీలో ఇప్పుడు ఏం జరుగుతుంది? 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ గారు 3 సార్లు సీఎం అయితే ఆయన రికార్డ్ని క్రాస్ చేసి ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక హిస్టరీ క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్ చంద్రబాబు నాయుడు. జనం నాడి పట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. సొంతంగా ఇంటెలిజెన్స్, ప్రైవేట్ ఏజెన్సీలు నిరంతరం జనం మధ్య ఉంటూ ఫీడ్బ్యాక్ తీసుకోవడం బాబు గారి స్టైల్. ఇవన్నీ బ్యారేజ్ వేసుకున్నాక ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ధీమా వెనుక ఉన్న మొదటి బలం కూటమి. ప్రస్తుతం ఏపీలో సీన్ చూస్తే వార్ వన్ సైడ్ లాగే ఉంది. బాబు గారి ధీమాకు రెండో కారణం వైసీపీ పరిస్థితి. ఇక్కడే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 2014 నుంచి 2019 మధ్య జగన్ ఎలా ఉండేవారు? ఎప్పుడు జనాల్లోనే పోలవరం పాదయాత్ర, దీక్షలు, అసెంబ్లీలో టీడీపీపై ఫైరింగ్, ఆ రేంజ్ దూకుడు వేరు. కానీ ఇప్పుడు కట్ చేస్తే 2024లో ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 11 సీట్లకు పడిపోయింది. చట్టసభలకు వెళ్ళి గొంతు వినిపించే ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది. అత్యధిక శాతం వైసీపీ నాయకులు ఎక్కడున్నారో కూడా తెలియని సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అసలు సాక్షాత్తు వైఎస్ జగన్లోనే మునుపటి దూకుడు లేదని విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ హైకమాండ్ ఆలోచన ప్రకారం 2019కి ముందు ఒక ఛాన్స్ అని అడిగితే జగన్ ఎలా పాలిస్తారో అన్న ఆసక్తి జనాల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పాలన చూస్తారు కాబట్టి ఆ మోసు తీరిపోయింది అని టీడీపీ బలంగా నమ్ముతుంది. దీనికి తోడు వైసీపీ చేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ అన్నీ ఇన్ని కావు. మేధావులు, విద్యావంతులు, న్యూట్రల్ ఓటర్లు, కొన్ని కీలక సామాజిక వర్గాలు వైసీపీకి దూరం అయ్యాయి. వాళ్ళు మళ్ళీ దగ్గరకు తీసే ప్రయత్నం కానీ, ఆత్మవిమర్శ కానీ ఆ పార్టీ చేయడం లేదు. ఇప్పటికే అభివృద్ధి ఎజెండా లేదు, అమరావతి మీద రాజీ లేదు, 3 రాజధానులే మా విజన్ అంటూ ఆ పార్టీ చేస్తున్న ప్రకటనలు జనాల్లో వాళ్ళను మరింత పలచన చేస్తున్నాయని టీడీపీ అంచనా. మరోవైపు రేపటి రోజున కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ఏపీలో బలపడితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి వైసీపీకే నష్టం చేస్తుంది తప్ప కూటమికి ఎలాంటి డ్యామేజ్ చేయదని టీడీపీ లెక్కలు వేసుకుంటుంది. సో 3 పార్టీలతో కూటమి బలంగా ఉండటం, అవతలి వైపు వైసీపీ ఒంటరి పోరు చేయడం, దీనికి తోడు వైసీపీ చేస్తున్న వరుస తప్పులు, ఇవన్నీ చూసాకే ప్రజలు వాళ్లకు సెకండ్ ఛాన్స్ కాదు కదా, నో ఛాన్స్ అని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. అందుకే నాయకుల్ని ఎక్కడా రిలాక్స్ అవ్వద్దని హెచ్చరిస్తూనే మళ్ళీ వచ్చేది మనమే అని నిబ్బరంగా చెప్తున్నారు. మరి చంద్రబాబు అంచనా నిజమవుతుందా? ఏపీలో నిజంగానే వార్ వన్ సైడ్ అయిపోయిందా? లేక రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు కాబట్టి వైసీపీ మళ్ళీ పుంజుకుంటుందా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.